ఆడ కట్టెత్తా అని తీసుకుపోతా అంటే నీళ్ళు దాపి కొంచెం కంకుతుందని ఆడ వదిలిపెడితే ఆవు తినుకుంటా పోయింది అలా. నాకు మందు పెట్టి చెప్పాలి, పొట్లాలు కట్టి చెప్పాలి, ఏం చెప్పాలి. చెప్పకపోతే నా గొడ్ల నేను తరుముకోపోతా అంటే ఒక ఆవు ఆడనే అడ్డం పడ్డది, స్పాట్లో చచ్చిపోయింది. చచ్చిపోతే వాళ్ళని అడిగిన, మీరు ఏమైనా మందు గిట్లా పెట్టిరా అని అడిగిన. అడిగితే మందు గిట్లా మేము ఏం పెట్టలే, మేము నెల కింద పెట్టినాం మందు, పాము కరిచింది నీ ఆవును, ఫోన్ చేయన్నారు. ఫోన్ చేయంటే నా ఫోన్ చేసి నా కొడుకుతోటి ఆయనే ఫోన్ చేసిండు, వాళ్ళ జీతగాడు ఫోన్ చేసి నా కొడుకుతోటి పాము కరిచింది బిడ్డ, వాళ్ళని పట్టుకోరా, ఆవును చచ్చిపోతుందని అంటే పట్టుకొచ్చారు. పాముల మత్రాలు వేసిండ్రు. పాముల మత్రాలు వేసిన ఆవు దక్కల స్పాట్లో చచ్చిపోయింది, బాగా తిన్నది. ఇక ఇంకో ఆవు తెల్లారి ఆవు సోలుకుంటా అడ్డం పడిపోయింది. అడ్డం పడి సొలు కక్కుంటా ఆవు కూడా చనిపోయింది. వాళ్ళు ఆంబులెన్స్లో వచ్చారు, సూదులేసిన తగ్గకుంటే ఇంకో దూడ కూడా ప్రాణం సత్తట్టున్నది. సూడి ఆవు పాలిచ్చే ఆవు చచ్చిపోయింది. నా పాలిచ్చే ఆవు చచ్చిపోయింది. నేను రోజు పాలు తాగటోని. నేను ఇప్పుడు దగ్గర దానికి ఇప్పుడు 100 ఏళ్ళ కానించి మా ఈ ఆవులు సాదిన ఆవు ఈ ఆడదాకా దాని పిల్లలను నేను సాదుకుంటా. ఇంతవరకు నా వాళ్ళకి వచ్చింది, నా ఆవు చచ్చిపోయింది. నేను మొత్తుకున్న మంద తాగింది. మొరిపిరాల గ్రామంలో మాకు ఉన్న విలేజ్లో అంటే మాకున్న ల్యాండ్లో మా నాన్న వాటిని మేపడానికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే అక్కడ కొంచెం నీళ్ళు తాపించారు. నీళ్ళు తాపించి అవి మేస్తా అంటే కొంచెం మేని అని చెప్పేసి అక్కడ వదిలేసిండు. నీళ్ళు తాపించి మళ్ళీ కట్టేద్దామని వెళ్ళేసరికి అవి ఆ వెంచర్లోకి వెళ్ళిపోయాయి. ఆ వెంచర్కి ఫినిషింగ్ లేదు, ఏం లేదు, దానికి ఎలాంటి ఇది లేదు. అక్కడ ఉన్న ఇద్దరు వాళ్ళకు ఇది ఉన్నారు, జీతగాళ్ళు 2 ఉన్నారు. ఆ జీతగాళ్ళు కనీసం వచ్చినాయి కూడా అని చెప్పలేదు, రాలేదని కూడా చెప్పలేదు. అవి వచ్చేసిన తర్వాత అవి మేసిన తర్వాత నాన్న వాటిని కొట్టడానికి పోయినప్పుడు పెద్ద ఆవు, ఇంకో ఆవు ఉండేది పాలిచ్చేది, ఆ ఆవు అక్కడికక్కడే స్పాట్లో చనిపోయింది. చనిపోయినప్పుడు మేము అడిగాము, మీరేమైనా మందు పోసారా, ఏం చేశారు, ఇంత సడన్గా చనిపోయింది ఏంటిది అని అంటే వాళ్ళు పాము కుట్టడం వల్లనే చనిపోయిందని చెప్పారు మాకు. దానివల్ల అలా చెప్పడం వల్ల మేము పాము వాళ్ళను పిలిపించి అవన్నీ చేపించాము. అయినా కానీ మాకేం ఇది కాలేదు. ఆ తర్వాత మేము ఆ చెట్లకు చుట్టూ అంటే తిరిగి చూస్తే అవన్నీ చెట్లకు మందు కట్టారు. వాళ్ళు స్ప్రే కూడా చేసినట్టున్నారు, మాకు చెప్పట్లేదు. మళ్ళీ అది చనిపోయిందని చెప్పేసి మేము వచ్చేసినాం. నెక్స్ట్ డే ఇంకొక ఆవుని సేమ్ అలాగనే యాజిటీస్గా పాతది చేసినట్టే ఇది కూడా చేస్తుందని చెప్పేసి మేము మళ్ళీ వేరే వాళ్ళకు అంబులెన్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఆల్రెడీ 2 రోజులు అయింది కదా, ఇక 24 hours అయిపోయింది, ఇప్పుడు మేమేం చేయగలము, మేము చేసే ప్రయత్నం ఏదో మేము చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పడం వల్ల మేము వాటికి మంచిగా ఇంజక్షన్లు వేయించాము, 2 రోజులు గ్లూకోజ్లు పెట్టాము, అన్నీ చేసాము. అన్నీ చేసినా కానీ బతకలేకపోయింది. అది సూడి ఆవి కాబట్టి దాని ప్రాణం ఎలా పోయిందో ఏమో తెలియదు, కానీ నరకంగా ఇదైంది. వాళ్ళని పిలుస్తుంటే వాళ్ళు రావట్లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ ఇష్టం ఉన్న కాడ పెట్టండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళు. దానికి ఎలాంటి ఫినిషింగ్ లేదు, ఏం లేదు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా మాకు చాలా ఉంది కదా, అక్కడ గెట్టు పక్కన గెట్టు కదా, రావని ఎలా అనుకుంటాం మనం. అది తప్పి వచ్చిన దాన్ని వాళ్ళు ఎల్లగొట్టలేదు, ప్లస్ వస్తున్నాయని కూడా చెప్పలేదు. దానివల్ల మా ఆవులు చనిపోయాయి. ఇప్పుడు మా పొలం అంతా అలానే బీడుపడి ఉంది. ఇప్పుడు దున్నాలంటే మాకు ఆవులు లేవు. మా పరిస్థితి ఎట్లా, కొంచెం మీరే ఆలోచించాలి సార్. మా మేనమావ, నేను వాళ్ళ అల్లుని, మా మామయ్య వాళ్ళ చేనులో ఈ ఆవులను తీసుకుపోయి మేపుతుంటే అక్కడ నీళ్ళు దాపేసి కొద్దిసేపు ఇడిచినాక వాళ్ళ వెంచర్లో ఆవులు పోయినాక అక్కడ 2 జీతగాళ్ళు కూడా కూర్చొని ఉన్నారు. కనీసం వాళ్ళు మందు పెట్టినాము, మందు కొట్టినాము అనే విషయం కూడా ఈయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, చెప్పలేదు. మా మామయ్య అనే ఆవులు ఏటో పోయినాయని చెప్పి చూసి అక్కడ ఉన్న ఆవులను కొట్టుకొద్దామని చెప్పి వెళ్ళేసరికి అక్కడికి ఆల్రెడీ ఒక పెద్ద ఆవు అక్కడ వాళ్ళు పెట్టిన ఈ మందు, ఎవరైనా మందు పెడితే ఎవరైనా చెట్లకు కానీ అట్లా కొట్టేటట్టు ఉంటుంది. వీళ్ళు ఇట్లా ప్యాకెట్లు కూడా ఓపెన్గా చెట్ల దగ్గర పెట్టి ఆ ఆవుల గడ్డిలో తినేయడం వల్ల అక్కడ పెద్ద ఆవు అక్కడ పడిపోవడంతో కనీసం మా మామయ్య అక్కడ ఆవు పడ్డది కదా, సరే మేము మా తోటకి మేము వెంచర్కి మేము ఇట్లా మందు కొట్టినాం, మందు ప్యాకెట్లు పెట్టినామని అక్కడ ఉన్న 2 జీతగాళ్ళు కూడా ఈయనకి ఎవరు చెప్పలేదు. ఆ 2 జీతగాళ్ళకి ఆయన ఎవరో వెంచర్ అనే శ్రీనివాస్ ఆయన క్యాండిడేటు ఈరోజు ఆ జీతగాళ్ళని 2 ఒత్తిడి పెట్టి వాళ్ళ ప్రవర్తనను మొత్తం వాళ్ళని ఏమనంటే ఒక్కటే మాట దారిలో, మీరిద్దరు ఒకే మాట మీద ఉండాలి, మేము ఆయనకు చెప్పినాము అని చెప్పి వాళ్ళిద్దరిని బాగా ప్రిపేర్ చేయడం జరిగింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకున్నా, ఏ రైతుకైనా
ఆయన ఆవులు అంటే మనం ఒక గొర్రెనో మేక అంటే ఒక రైతు లైట్ తీసుకుంటాడు. ఎందుకంటే అది మనం సహజంగా మనం దానికి మనం కోసుకుంటూ ఏదైనా పండుగలు చేస్తాం కానీ దాని మీద అంత ప్రేమ ఉండకపోవచ్చు. కానీ ఆవు అనేది ప్రాణ జీవి కంటే ఎక్కువ ఒక రైతుకి. అలాంటి ఆవులు ఒకటి కాదు, రెండు కాదు, 3 ఆవులు చనిపోయినాయి, 4వ దూడ కూడా అరుస్తూ ఉంది. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన మాట అహంకారం. ఎవడు ఆయన పక్కన వెంచర్ ఉన్న మధు అనేట ఆయన కూడా ఆయన మాట అహంకారం, ఆయన ప్రవర్తన ఈ లంబడోళ్ళు ఏం చేసుకుంటారనే విధంగా ఆయన నిన్న అక్కడ ఊరు బయటనే వచ్చి మాట్లాడిపోయాను. చూడండి, ఆ వ్యక్తికి కంపల్సరీ మేము డిమాండ్ చేస్తున్నాం ఇలా ఫ్యామిలీ పరంగా. ఇప్పుడు అక్కడ వెంచర్లో కూడా పోదాము. ఆయన చేసిన ఇప్పుడు ఈరోజు ఆయన చేసిన తప్పే కాకుండా ఈ ప్యాకెట్లను చూసి ఇవాళ వాళ్ళ జీతగాలతోని ప్రతి చెట్టు దగ్గర ఈ ప్యాకెట్లు ఆయన తీపియడం జరిగింది. నిజానికైతే ఆయన ఈ ప్యాకెట్లు పెట్టకపోయినోడు ఉంటే ఈరోజు వాళ్ళ జీతగాలతో ఆ ప్యాకెట్లు ఎందుకు తీపిస్తాడు, ఎందుకు చేపిస్తాడు? ఈరోజు మా రైతులకి నిజంగా అరే నీ ఆవు రానియకు, మేము మందు కొట్టినాం అని చెప్పి ఉంటే బాగుండు కదా. అదేవిధంగా ఆయన పక్కన ఉన్న వెంచర్ క్యాండిడేట్ మధు అనేట మధు గౌడ్ అంట ఆయన పేరు. ఆయన అంటుండంట, మీరు మా ఇంట్లో దొంగతనానికి వచ్చి మీరే దొంగతనం చేసి మా మీద నిందలేస్తారా? నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, కేసు పెట్టుకుంటావో పెట్టుకో అని చెప్పి ఆయన మాట్లాడడం కరెక్టేనా? నేను ఒక్కటే అడుగుతున్నా, నువ్వు వెంచర్ తీసుకున్నావు అంటున్నావు, నీ వెంచర్ చుట్టూ ఫరారీ కూడా వేసినావా? నువ్వు జాలీలు కట్టినావా? నువ్వు జాలీలు కట్టి నువ్వు గోడలు కట్టి ఉంటే నా ఒక్క ఆవు కాదు నా మనిషిని దాంట్లో అడుగుపెట్టినా నువ్వు నన్ను నిజంగా నువ్వు దొంగ రానంటే నేను నీ దగ్గర ఏదైనా చేయడానికి శిక్ష నేను చేస్తా. అంతేగాని నువ్వు నాకు ఏ సలహా చెప్పకుండా నువ్వు ఏం చెప్పకుండా అక్కడ ఉన్న జీతగాలను నీ మాటలో పెట్టుకొని ఇద్దరిని కట్టడి చేసి ఇద్దరు మేము చెప్పినామనంటే ఒక రైతు పెంచుకున్న జీవులను ఎవడైనా చంపుకుంటాడా? ఎవరు చంపుకోరు కదా. ఆయన మాట ప్రవర్తన, ఆయన అహంకారపు మాటలు ఈరోజు పొద్దున కూడా ఆయన కాల్ చేసినాం, అన్నా ఇట్లా జరిగింది. ఒకటంటే సరే, 2 ఇంకొకటి ఈ ఆవుకి ఒక్క ఆవు చనిపోతే బాగుండు, కానీ దాంట్లో ఇప్పుడు ఇంకో వారం అయితే ఈయనే ఆవు. ఎంత పాపిస్ట్ మనుషులు వాళ్ళు చెప్పాలి కదా. అంటే ఆయన ఇంకొక మాట ఏమంటుండు, నా వెంచర్లో 30 ఫీట్ల రోడ్ ఉంది, నా రోడ్లో నుంచి ఆ రైతు నడుస్తున్నాడు అన్నాడు. ఓకే, అంటే నువ్వు మా రైతు ఆ రోడ్లో నుంచి నడుస్తుంటే నువ్వు కుట్ర కక్షలు పెట్టుకొని నువ్వు ఆవులను చంపాలని ప్లాన్ చేసినావా అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 4 ఆవులకు ఒకటే డిమాండు, ఆయన వచ్చేంత వరకు వదలము. ఇంకొకటి, ఈ వెంచరీలు కొన్నామంటున్నారు. ఒక 7-8 సంవత్సరాల క్రితం మేము మా తండాలో యూత్ పోరాగాలందరం ఇప్పుడు దాకా రీసెంట్గా కూడా మేము క్రికెట్ ఆడేటోళ్ళం. అది ఒక 5 సంవత్సరాల క్రితం నుంచి వీళ్ళు ఎవడెవడో ఏదేదో చెట్లు పెట్టి ఆడ ఒక స్లాబ్ కట్టిర్రు. ఇదంతా ఎవరికి తెలియదా? ఈడ ఊరు పెద్ద మనుషులు అందరూ ఉన్నారు. అది ఒక గుట్ట, అది ఒక పంచరాయి జాగా, అది కబ్జా భూమి. కబ్జాలు చేసి కంచెలేసి ఇంతకుముందు కూడా ఒక 3-4 ఇయర్స్ కింద మా సొంత చిన్నమ్మ కొడుకు కూడా అక్కడ ఒక పార్కు కోసం మోటార్ వేసి ఒక 13-14 సంవత్సరాల అబ్బాయిని బలి చేసిన ఈ మా పార్కు పేరు మీద అలాంటి లీడర్సు వాళ్ళు అలాంటి చేసుకుంటూ ఎవడెవడో చేసి సొంత చిన్నమ్మ కొడుకు ఒక్కొక్కడే కొడుకుండే. ఆ రోజు కూడా ఆ బోర్ వేస్తుంటే రాడబడి చచ్చిపోయారు. ఆ రోజు కూడా రాజకీయాలు చేసిర్రు. ఇది రాజకీయాల కోసం కాదు, మేము ఎవరి మీద ఎలాంటి ఏం దుష్ప్రచారం చేయట్లేదు. ఈ సజీవులు చనిపోయినాయి, నోరు లేని జీవి. ఇవి నువ్వు కనీసం నీ జీతగాలు అక్కడ చెప్పి ఉంటే ఇది ఉండు కదా. అదే ఇవాళ అని అంటుండు, నా జీతగాలు చెప్పిరని. సరే, నీ జీతగాలు చెప్తే పెంచుకున్న రైతు అయితే చంపుకోడు కాబట్టి మేము ఒకటే, మా 4 జీవీలకి మేము 2 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నాం. మేము ఎస్ఐ గారితో కూడా మాట్లాడినా, ఎస్ఐతో ఇప్పుడు కూడా మాట్లాడినా. రాత్రి ఈ ఆవు ప్రాణం పోతుంటే అది తట్టుకోలేక, మనిషి చచ్చిపోయినా కూడా ఒకసారి చచ్చిపోతాడు, కానీ రాత్రి అది దాని లోపల ఉన్న పిండము చచ్చిపోయిన తర్వాత ఆవు రాత్రి 12 గంటలకి పెద్ద ఆవు చనిపోవడం కూడా జరిగింది. నేను ఆ ఫోటో ఎస్ఐ గారిని కూడా పంపించిన, ఎస్ఐ గారికి అన్ని వివరాలు చెప్పిన. చూడండి, మీరు దీనికి న్యాయం చేయకుంటే ఈ రైతులకు ఏదైనా మీరు మందు డబ్బాలు ఇచ్చేనా మీరు చేయండి. మీ వెంచర్లో మా వాళ్ళు ఏం అన్యాయం చేసిన ఏమనే దానికోసం ఎక్కడి వరకైనా తెగిస్తా అని చెప్పి కూడా ఆ ఎస్ఐ గారితో మాట్లాడిపించడం. మా గ్రామ సర్పంచులు, ఉప సర్పంచ్, మా లీడర్సు, మా పెద్ద మనుషులు అందరూ కూడా పొద్దున వచ్చారు. ఇప్పుడు కూడా వారు ఎస్ఐ గారితో మాట్లాడారు. ఎస్ఐ గారు కూడా మీరు ఆయనతో నేను చేస్తానని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మన వెంచర్ దగ్గర పోదాం. ఆయన నిజాయితీగా మా మామయ్యకి నేను ఇక్కడ మందు కొట్టినా అని చెప్పేవాడైతే ఈ ప్యాకెట్లు ఇవాళ అన్ని సెట్లకు ఉండాలా లేదా? ఉండాలి కదా. ఇవాళ జీతగాలతో ఈ ప్యాకెట్లు ఎందుకు ఏర్పించిండు అనే దాని కోసం ఇచ్చేస్తున్నా. థ్యాంక్ యూ అన్న. జగన్, నేను తండా పెద్ద మనిషిని. నిన్న ఆవు ఇట్లా చనిపోయినా అని చెప్పి రవి అనే పిల్లగాడు నాకు ఫోన్ చేస్తే నేను ఎట్లా చచ్చిపోయినా చెప్పి చూస్తే ఒక ఆవు చచ్చిపోయింది, ఒక ఆవు అడ్డం పడి ఉన్నది, ఇంకో లేగా
అది ఉరుకుతుంది. నేను ఎమ్మటే వెంకటేశ్వర ఆయనకు శ్రీనాథ్ అనే ఆయనకు ఫోన్ చేసిన, ఏమన్నా మరి ఇట్లా మీ వెంకటేశ్వర్లో వచ్చి ఆవు ఇట్లా మందు పోసిరట, మీరు ఆ మందు ప్యాకెట్ తిని ఆవు ఇట్లా చనిపోయినాయి, ఎట్లా అని అంటే మరి నేనేం చేయాలి, నా అట్లా మీరు ఎట్లా వెళ్ళగొట్టి అని చెప్పి మాట్లాడిండు. మాట్లాడినాక అట్లా కాదన్న, అట్లా కుదరదు కదా, మీరు రావాలా, ఏదో ఒకటి చేయాలి కదా, వాళ్ళ ఇల్లు మొత్తం ఇట్లా నహనైపోయి వాళ్ళు ఏడుతున్నారు, మరి ఎట్లా దాని పరిస్థితి ఎట్లా, మరి మాట్లాడదాం రా అని అంటే వస్తా అన్న అని చెప్పి అన్నాడు. అన్న తర్వాత ఏ టైంకి వస్తానంటే 11:30 12కి వస్తా అన్నాడు. సరే రా అని చెప్పిన. చెప్పిన తర్వాత ఇంకో గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేసిన, వస్తున్నా అన్నాడు. మళ్ళీ తర్వాత ఇంకో గంట తర్వాత ఫోన్ చేస్తే తర్వాత లిఫ్ట్ చేయట్లేదు, ఇక ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇక ఎందుకు చేయట్లేదు అని చెప్పి నేను మళ్ళీ మా వాడిని ఫోన్ చేస్తే వచ్చినట్ట పోదా అంటే పోయినాం. పోయేసరికి వాళ్ళు వెళ్ళిపోయినాక ఆడిపోయి ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు. మా ఉప సర్పంచ్ ఆడ కలిసినట, కలిసి మేము అంటే వాళ్ళకి ఏదో పూజ చేసుకుంటాం, మేము వెళ్ళిపోతాం అని చెప్పి అన్నారట. ఇక సరే నేను మా వాళ్ళని పిలిపిస్తాను, ఆయన కూడా మాట ఇచ్చినట. మేము కలిసిపోయేసరికి వాళ్ళు వెళ్ళిపోయినా మళ్ళీ నేను ఫోన్ చేసి ఏంది స్వామి ఎందుకు వెళ్ళిపోయారు మీరు, మరి మీ అందరూ ఇక్కడికి వచ్చినా అంటే ఆయన ఏమంటాడంటే, కాదండి మేము రేపు వస్తాం తీరాదు, ఇవాళ ఏమవుతుంది, ఇవాళ ఏమవుతుంది, రేపు వస్తాం అంటే అది ఎట్లా ఉంటుంది, మీరు గట్లైనా మాట్లాడతారు స్వామి అని అంటే, లేదు స్వామి మరి మేము రేపు వస్తాం అంటే, అట్లాగా స్వామి మరి వాళ్ళని కేసు పోతా అంటారు, మీరేమో రేపు అంటారు, వాళ్ళు గుడ్లు ఆవులు చచ్చిపోయి ఇంటికాడ ఉన్నాయి, మీకు ఇట్లా మాట్లాడితే ఏం స్వామి అంటే, కేసు పెట్టుకొని స్వామి శరణ స్వామి అని ఫోన్ కట్ చేసిన తర్వాత ఇక సరే అని చెప్పి ఇక మావాడు పోయిండు. వాళ్ళు పిటిషన్ ఇచ్చినట్ట, ఎస్ఐ గారితో మాట్లాడేట, ఇవాళ కూడా ఎస్ఐ వస్తాను చెప్పిండు, ఇంకో 9:30కి వస్తాను చెప్పిండట. సరే వస్తాడు చూద్దాం, కానీ నేనేం న్యాయం చేయాలి పాపం, వాళ్ళ పేదోళ్ళు ఆ ఆవులతో వాళ్ళు కిరాయి పోతాడు, దున్నుకుంటాడు, దీన్ని మాత్రం న్యాయం చేయాలి అని కోరుకుంటున్నాను.